ఈ వేదిక పైన ఉన్న వివిధ నాయకులు ఎక్కువ మాట్లాడింది చివరి కాళేశ్వరం ATM గా మార్చుకున్నాను, రజాకార్ కంటే ఎక్కువ పాలన చేసినాను, ఈ గడిలు బద్దలు కొడతా ఫామ్ హౌస్ బద్దలు కొడతా అని కాళేశ్వరం దగ్గర కాలువ దిగిపోతే ఇక్కడ నుంచి అక్కడ దాకా కొండపోచమ్మ దగ్గరికి పోయించినాయి. వివిధ రకాలుగా కేసీఆర్ గారిని అనగానే మాత్రం కవితమాలు జీలకలు బయటకొస్తే బతుకమ్మ మీద ఇసుకి సీసా పెడుతుంది, బతుకమ్మ ఆడిస్తాను. ఇదే సాక్ష్యం. కేటీఆర్ గారిని లోఫర్, ఇది లోఫర్ పార్టీ అన్నారు. లోఫర్ అన్నందుక కవితమ్మను ఇసుకి సీసా పెట్టి బతుకమ్మ ఆడుతున్నందుక కేసీఆర్ గారిని ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే 25 ఏళ్ళు అనరాని మాటలు, దాంట్లో భాగంగా కమిషన్ కాకతీయ అని చెప్పి మిషన్ భయంతో పైపుల కుంభకోణం అని కాళేశ్వరం ATM అయిందని కేటీఆర్ గారి లోపలను ఇవన్నీ అన్నందుకు మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఎదురేగా ఆహ్వానించిపోయిందని సందర్భంగా అంత సంతోషంగా ఉందా మిమ్మల్ని ఇన్ని మాటలన్నా? ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు మా సోదరి వసంత మా తండ్రి వాడు కూడా కొంత సుఖమైన ఉండదు. యాక్చువల్గా 2002 ఉన్నప్పుడు 2020 నేను లెటర్ పెట్టి ఇచ్చిన ఎందుకంటే బయట మాట్లాడలేదు. సోదరి వసంత గారు తండ్రి మీద దయచేసినారు. వాళ్ళ ఊళ్ళో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తూ స్కూల్లో చేస్తే చెట్లు కొడితే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించారు జీవారెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరు దగ్గరైంది, పెట్టబట్టలు తిరుగుతున్నారు, ఒప్పుకోనట్టున్నారు. ఆలోచించిన జగిత్యాల ప్రజలు నాకు మంచి సోదర సమానుడు సురేష్ ఈ రోజు కూడా వసంత గారి మాట జరుగుతుంది, కానీ తమ్ముడు ఎక్కడ మాట జరిగినట్టు ఎక్కడ కూడా మా యూత్ గారు ఎవరు చెప్పలేదు. తెలియదు సురేష్ నా దగ్గరకు వచ్చింది, మీరు మాట్లాడి చేసుకుంటే తప్పుడు కేసులు చెప్పి వారి తండ్రి వయసు అయిపోయింది, ఇంకా సీట్ అయింది తీసేయమని చెప్పి నేను మాట్లాడింది తెలియదా. ఇంకొక నా అన్నలాంటి మిత్రుడు రమణన్న రాజకీయాలను విమర్శించుకోవచ్చు వ్యక్తిగతంగా దగ్గర. అసలు రమణన్న జీవన్రెడ్డి గారు ఏ మాట లేదండి. 94 గెలిచినప్పుడు కూడా రకరకాలుగా అన్నారు. దానబాలమని లిక్కర్ దందారి తెలియదు లేదా జీవన్రెడ్డి గారు వచ్చారు. బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, దీని మీద విచారణ. ఆ తర్వాత అన్నింటికంటే బాధాకరం 2008లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే దాని మీద క్రిమినల్ కేసు పెట్టించారు. రమణ గారి కుటుంబ సభ్యుల మీద, మిత్రుల మీద క్రిమినల్ కేసు పెడితే పోలీస్ స్టేషన్లో పోవాల్సి వచ్చింది, ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా లెటర్ పెట్టించారు ఫ్రాడ్ అయిందని చెప్పి. రమణ గారికి ఇవాళ బీఆర్ఎస్ యువత పింక్ కలర్ కుర్చీలు వేసుకొని మరీనగర్ లో కూర్చుంటుంది చెట్ల కింద. ఆ కుర్చీలు తీసి మున్సిపల్ ర్యాలీలు వేసి ఊరందరూ వారేసారు. అందరూ కొట్టాడే నేను బీఆర్ఎస్ తోటే ఉన్నా, ఇప్పటికీ చెప్తా ఉన్నా. వాళ్ళందరూ మంచి మిత్రులు. ఎందుకు తీస్తున్నారంటే ఇదే జీవారెడ్డి గారు మాత్రం మా రాజ్యం వచ్చింది తీసేస్తా ఉన్నారు. కుర్చీలు కూడా ఉంచలేదు. మా సోదరుడు నాగేశ్వర రెడ్డి SC/ST కేసులు రామారావు గారి మీద బీజేపీ దానికమైంది. చిన్న చిన్న డీలర్లను కూడా డీలర్షిప్ చేసేసారు. కొంతమంది ఉద్యోగస్తులు అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మంచిగా పనిచేస్తే మళ్ళీ జిల్లాలోనే ఉండద్దని కాన్సెప్ట్. అందుకే ఇవాళ మీరు అందరూ కూడా జీవన్రెడ్డి గారికి ఎదురైన సహాయిస్తున్నారు. లోపల ఎందుకంటే మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం, ఎన్నడూ మాట్లాడలే, మీ దగ్గర నేను ఎన్నడూ కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత ఎన్నడూ జగిత్యాల ప్రజలకు తెలిసిన తర్వాత విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే. మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిఎల్ ద్వారా పిలిపించుకున్నారు.
ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారి స్థానం. కష్టం అన్న అయినా పోటీ చేయనున్నాను. రాజకీయ కుటుంబంలోకి వచ్చిన అలా చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు రాజకీయంగా. మీ అమ్మగారు నా అమ్మగారు పోయిన మండలం ఒక్కసారి వెళ్ళి తెలుసుకోండి. అత్యంత గౌరవం ఉంటారు. మీ మేనమా మా మేనమా మీ చిన్న ఒకసారి వెళ్ళి తెలుసుకోండి. మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం, బోయినపల్లి మండలం. ఏ రకంగా మా కుటుంబానికి గౌరవం ఉండదు. ఇక్కడ జగిత్యాల మాకు ఎంత గౌరవం ఉండదు. ఇవాళ మీకు నాకంటే ఎక్కువ ఏంటంటే అక్రమ సంపాదన, అహంకారం మాత్రమే. అక్రమ సంపాదన, అహంకారమే. న్యాయవాదిగా మా కుటుంబంలో ఎంతో మంది రాజకీయ నాయకులు. ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్నప్పుడు మొదటి ఎంపీ కూడా కాంగ్రెస్ గెలిచిన కాలంలో మొదటి కాంగ్రెస్ ఎంపీ మాపుడు శ్రీరంగరావు వచ్చిన తర్వాత పిల్లలు లేకుంటే మా నాన్న తమ్ముని దత్తా తీసుకున్నారు. నేనేమో ఆడుతున్నది కాదు, మీరు పిలిచి నన్ను కొంత ఇన్సల్ట్ చేస్తే రాజీనామా చేస్తాను చెప్పి అపాయింట్మెంట్ తీయకపోతే మీడియా ద్వారా చెప్పిన మీకు టికెట్ రాదట వస్తే మీకు 2023లో రాకపోయింది రాకుంటే పర్వాలేదు. ఎందుకంటే దానివల్ల ఏం లబ్ధి పొందలేదు. మీరు అనుకున్నట్టు నాయి కానీ మాలూరు తరఫున కానీ ఆస్తులు పెరగలేదు, ఇంకేమంటే తగ్గినాయి. ఎక్కడికెళ్ళండి ఎంక్వైరీ చేసుకొని, మీరు పెద్ద హోదాలు ఉన్నారు, మీ ఎంత మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడ కూడా పెరగలేదు. ఈ రోజు కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా నేను ప్రతిరోజు 3 గంటలు హాస్పిటల్ పోయి పని చేసుకుంటున్నాను. వృత్తి చేసుకుంటా. నా వృత్తి ధర్మం. నా ఒకవైపు రాజకీయం ఇప్పుడు వృత్తి అయిపోయింది. అప్పుడేమో అది వృత్తి, రాజకీయం ప్రభుత్వం. రాజకీయాల్లో చిన్నప్పటికెళ్ళి తిరుగుతున్నా. మీకు కంటే ఒక 20 సంవత్సరాల ముందు నుండి తిరుగుతున్నా. మీరే 2004 వచ్చి కావచ్చు, నేను 84 నుంచి తిరుగుతున్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలాసార్లు ఒప్పుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.